సో 31 శ్లోకంలో నమే భక్త ప్రణశ్యతి అనే పాయింట్ అని చెప్తున్నాడు. ఏమని అంటే ఎట్టి పరిస్థితులలో ఒక్కసారి నన్ను నమ్ముకున్న తర్వాత మళ్ళీ వాడు నశించిపోయే అవకాశం అనేది మాత్రం ఉండదు. ఇది నువ్వు ఒక్కడివే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పుమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఎందుకు ఎందుకు నశించిపోడు? ఎందుకంటే ఒకసారి మారిపోయిన తర్వాత మార్పు ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టం. ఒకసారి మనం ఏదన్నా మొండి పట్టుదలతోటి కొన్ని విషయాల్ని పట్టుకొని గ్రడ్జ్ పెట్టుకొని అదే లూప్ లో ఉన్నామనుకోండి, జీవితం అంతా నరకం. ఎవరి మీదో ఏదో ఒక చెడు భావం పెట్టుకొని, వాళ్ళ మీద కోపం పెట్టుకొని, లేదా వాళ్ళ మీద ఈర్ష్య పెట్టుకొని, లేదా ఒక పరిస్థితినిచ్చి నేను ఇలాంటి పరిస్థితిలో ఎందుకున్నాను, ఆ కొంతమంది ఉంటారు, నేను ఎందుకు ఇట్లా పూర్ ఫ్యామిలీలో పుట్టాను, ఎందుకండి వీళ్ళ మధ్య ఉన్నాను, మా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, మాకెందుకు మంచి బంధుత్వాలు లేవు, లేదా నేనెందుకు సక్సెస్ అయ్యే ఫీల్డ్లో లేను, ఫెయిల్యూర్ అయ్యే ఫీల్డ్లో ఉన్నాను. ఇట్లాగా స్వనింద చేసుకొని చేసుకొని ఒక విసుగులో ఉంటారు చూడు. వీళ్ళు బయటపడే అవకాశాలు వాళ్ళే వెతుక్కోవాలి. బయట నుంచి అవకాశాలు మారాలి అని అంటే ముందు లోపల మనమే మారాలి. బయట సిచ్యువేషన్స్ అనుకూలంగా జరగాలంటే ముందు మన మనస్సులో ఆలోచనలని పాజిటివ్గా తిప్పుకొని ఆలోచనలని శుద్ధపరచుకోగలగాలి. అది జరిగినప్పుడు బయట సిచ్యువేషన్స్ అనేటివి రెండు, ఒకటి మళ్ళీ మనని ఇబ్బంది పెట్టవు, లేదా మనం ఏదో నేర్చుకునేంత వరకు భగవంతుడు ఆ మనుషుల దగ్గరే ఉంచుతాడు. కొంతమంది ఉంటారు, చిన్నప్పుడు ఎవరో ఇబ్బంది పెడతారు, మళ్ళీ పెద్దగయిన తర్వాత అదే ఇబ్బంది ఇంకో రూపంలో వస్తుంది. ఇంకొంచెం అయిన తర్వాత అదే ఇబ్బంది అత్త రూపంలో వస్తుంది. అదే ఇబ్బంది ఇంకొద్ది రోజులైనాక కోడల రూపంలో కూడా వస్తుంది. మా అత్త నన్నే సతాయించింది, మా కోడలు నన్నే సతాయిస్తుంది అంటే నువ్వు ఏదో లెసన్ నేర్చుకోవట్లేదు ఇంకా. ఇంకా ఏదో పట్టుకొని దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నావు. ఆ బిజినెస్ లో నష్టపోయాను, ఈ బిజినెస్ లో నీకు నీకింకా డబ్బు మీద ఏదో ఒక సంపూర్ణ అవగాహన రాలేదు. ప్రతి దాంట్లో ఒక కిటుకు ఉంటుంది, ఒక చిట్కా, ఒక కిటుకు ఉంటుంది, ఒక సమ్ మ్యాజిక్ ఉంటుంది. నేను మొన్న ఏదో చూసాను ఇన్స్టాగ్రామ్ లో. ఆ పోపు వేసేటప్పుడు నూనె వేసి ఆవాలు జీలకర్ర అన్ని వేస్తూ ఉంటే అన్ని టప్ 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 అని ఎగురుతుంటాయి కదా, అందులో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి అందులో అవన్నీ వేస్తే అవి పైకి ఎగరకుండా ఉంటాయంట. ఇది ఇది నేను చూశాను, ఎందుకని నన్ను అడగకుండా. సో ఇప్పుడు ఇదేంటి? అది చిటుకు తెలుసుకుంటే హమ్మయ్య! ఈ పోసేసేటప్పుడు దూరం దూరం డాన్సులు చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఏసి చేసుకుంటే హాయిగా. జీవితంలో ఇట్లాంటి కిటుకులేవో ఉంటాయి. ఇవి తెలుసుకోకుండా ప్రతి చిన్న వాటికి ఆ పోస్ట్‌లో జీలకర్ర ఆవాల్లాగా చిటపటలాడుతూ ఉంటే 24 అవర్స్ ఇదే చిటపటల్లో మిగిలిపోతుంటాం. అదేదో ఆయన ఫ్లేవర్‌ని గలిపినప్పుడు, ఆయన భావాన్ని నింపినప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఉన్నతమైన వాల్యూస్ కోసం పనిజేసినప్పుడు, ఉన్నతమైన ఆదర్శాల కోసం పనిజేసినప్పుడు ఇయన్నీ ఉండవు. ఇంకో విషయము, మనం ఇక్కడున్నప్పుడు ఈ క్లైమేట్, ఆ క్లైమేట్, ఈ పరిస్థితి, ఆ పరిస్థితి, ఆ ఫుడ్ అని కంప్లెయింట్ జేస్తుంటాం గానీ, ఎప్పుడైనా ఒక ఆర్మీ పర్సన్ ఇవన్నీ కంప్లెయింట్ జేయడం జూసామా? లేదు. అసలు వాళ్ళు వీటి గురించి మాట్లాడుకుంటారో లేరో గూడా తెలీదు. బికాజ్ వాళ్ళ ఆలోచన విధానం అంతా గొప్ప గొప్ప ఆదర్శాల గురించి, దేశాన్ని ఎట్లాగా కాపాడాలి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి. ఆర్మీ పర్సన్ వదిలేయండి, ఎవడైనా సైంటిస్టు హెల్తీ ఫుడ్, లేకపోతే డైట్ ఫుడ్ ఇయన్నీ ఏమన్నా చేస్తున్నట్టు జూసాం. 24 గంటలు ల్యాబొరేటరీలో రీసెర్చ్ ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని చెప్పి. మనకి ఉన్నతమైన వాల్యూస్ లేక, ఒక గొప్ప ఆదర్శం లేక, ఇగో ఏ పనికిరానియన్నీ ఆలోచిస్తున్నాం. అంతే, మనసు స్వభావం అంతే. మనసుకి ఏది అందిస్తూ ఉంటే అది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఏం అందివ్వాలి అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రకరకాల బొమ్మలు కొనిస్తాం పిల్లలకి. అందులో ఏదో ఒకటి హార్ష్‌గా కుచ్చుకునేది, లేదంటే బాగా దెబ్బలు తాకేది, పట్టుకుంటే కొరికితే ఏదన్నా బ్లడొచ్చేది అలాంటి బొమ్మలున్నాయనుకోండి, లేదా ఏవన్నా పాడైపోయాయి, ఇరిగిపోయాయనుకోండి, వెంటనే అవి తీసేస్తాం. అది వాడికి ఇష్టమైనా సరే. కదా! అది వాడికి మళ్ళీ హాని కలిగిస్తుంది అని. ఇక్కడ మనల్ని అట్లా ట్రీట్ జేసుకోగలగాలి. నాకు ఈ ఆలోచన హాని కలిగిస్తుంది అనంటే దాన్ని మళ్ళీ రానివ్వకుండా జూసుకోగలగాలి.
ఈ ఆలోచన ఓపెన్ చేస్తే, ఈ టాపిక్ కాన్వర్సేషన్ ఓపెన్ చేస్తే అది లూప్లోకి వెళ్ళి మళ్ళీ నా మైండ్ దెబ్బతీస్తుంది అని అనుకుంటే దాని నుంచి దూరంగా వెళ్ళగలగాలి. అట్లా మన మనస్సుని వెళ్ళలేకపోతున్నాము, అందుకోసమే ఆయనను పట్టుకోండి. ఏదో ఒక విధంగా ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఇటు సైడ్ అల్ప ప్రవృత్తులన్నీ తగ్గిపోతాయి అని చెప్తున్నారు. ఓకే, సో అలాగా ముందుకెళ్తున్నవాడు నశించడు అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. మాం హి పార్థవ్యపాశ్రిత్య మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. తేపి యాంతి పరాం గతిం. ఇంకా చెప్తున్నాడు ఏంటి అంటే, మాం హి పార్థ వ్యపశ్రితాయ. సో వ్యపాశ్రితాయ, ఎవరైతే ఇట్లాగా నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. ఎవరెవరు ఆశ్రయించిన వాళ్ళు అంటే స్త్రియోహో, స్త్రీలు. అందుకంటే ముందు పాపయోనయ అంటే ఎవరైతే పాపాలకి గురి అయిన వారు, పాపి జన్మలెత్తి ఉన్నారో వాళ్ళు, పాపులైన వారు వాళ్ళు స్త్రీలు. ఓకే, తర్వాత వైశ్యాహ. అవునా, వైశ్యులనా? వైశ్యులనంట. శూద్రాహ, తర్వాత శూద్రులు కూడా అంట. వీళ్ళని ఆయన కాపాడతాడంట. అంటే రిజర్వేషన్ పెట్టాడనమాట దేవుడు వీళ్ళకి. అందుకే అండి దేవుడి దగ్గర కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. మాకు అందుకే ఆయన నచ్చడు. ఎన్ని మనకి వర్డ్ మీనింగ్ తెలుసుకోకుండా వైశ్యులా అలా ఆల్రెడీ అతి చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి స్పెషల్ కోట. వాళ్ళు అందుకే అతి చేస్తున్నారా? దేవుడు భగవద్గీతలో వైశ్యులని అన్నారు కాబట్టి మా వాళ్ళు ఎట్లా చేస్తున్నారా అంటే, ఇవన్నీ మనం పైన పైన మీనింగ్స్ చూస్తే అట్లా అనుకుంటున్నారు. ఏమని? ఇట్లాగా అంటే స్త్రీలు అంటే పురుషులు ఏం చేశారండి? అందుకే మాతాజీ మీ ఆన్లైన్ క్లాస్ లో లేడీస్ ఎక్కువ ఉన్నారు. అయ్యో, జెంట్స్ అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుంటే నేనేం చేసేది కదా. సో వీళ్ళందరికీ ఎక్స్ట్రా పవర్స్ ఇస్తున్నాడా శ్రీకృష్ణుడు అంటే అట్లా కాదు. ఎవరైతే వీక్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ 1%లో. ఎందుకంటే అసలే వాడు వీక్, మళ్ళీ భగవంతుని పట్టుకోరా, ఇది చేయరా, అది చేయరా అంటే వాడి మనసు ఉంటుందో లేదో 1% నేను వానికి ఫోర్స్ ఇస్తాను, పుష్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ వైశ్యులు శూద్రులు అని అంటే మనకి ఫస్ట్ చాతుర్వర్ణ్యంలోనే క్లారిటీ ఇచ్చేశారు. కులం మతం ఇట్లాంటివి కాదు. ఎవరైతే వ్యాపారాలలో అంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, అది కూడా ఎట్లా డివైడ్ చేశారు చాతుర్వర్ణ్యము, వాళ్ళ యొక్క గుణ కర్మలని బట్టి డివైడ్ చేశారు. గుణం ఏంటి? సత్వ రజస్సు తమస్సు అండ్ కర్మ, వాళ్ళు చేసే వృత్తి అంటే మనం బయట పెట్టుకున్న మళ్ళీ అలాంటి వృత్తి కాదు, ఇదండి అదండి అట్లా కాదు. వాళ్ళు చేసిన పాపకర్మ పుణ్యకర్మ ఏదైతే ఉందో ఆ తరపు నుంచి అండ్ సత్వరజస్సు తమస్సు మనోబుద్ధుల నుంచి డివైడ్ చేస్తూ చెప్తున్నాయి ఈ వైశ్యులు శూద్రులు అని చెప్పేసి. మళ్ళీ క్యాస్ట్ సిస్టము ఇట్లాగా ఈ పార్షాలిటీలు ఇవి కాదు. మనస్సు ఎవరిదైతే ఉద్రేకాలతో ఎమోషన్స్ తో నిండిపోతుంటుందో ఇక్కడ వాళ్ళని స్త్రీలు అంటున్నారు. లేదండి అందరికి స్త్రీలకే ఉండదు. అయ్యో, జెండర్ వైజ్ గా చూసుకుంటే అందరికీ ఉంటాయి ఎమోషన్స్. ఒకరికి ఎమోషన్స్ ఎక్కువైతే ఏడుస్తారు, ఒకరికి ఎమోషన్స్ ఎక్కువైతే అరుస్తారు. అరిచే వాళ్ళు కూడా స్త్రీలే, అరిచే వాళ్ళు కూడా స్త్రీలే. ఆ ఏమి లేడీస్ లో కోపం వస్తే హాట్ పాట్ అని కొట్టే వాళ్ళు లేరా? ఉన్నారు. జెంట్స్ లో ఎమోషన్స్ ఎక్కువైతే ఏడ్చే వాళ్ళు లేరా? ఉన్నారు. సో ఇది జెండర్ బేస్డ్ కాదు. ఈ జెండర్ కి నేను సపోర్ట్ ఇస్తున్నా, ఆ జెండర్ కి నేను సపోర్ట్ ఇవ్వట్లేదంటే
ఈ మధ్యలో ఒక 100 జెండర్స్ వచ్చాయండి. ఓన్లీ ట్రాన్స్‌జెండరే కాదు. 100 జెండర్స్ వచ్చాయి. అది +1, +2 ఏదేదో వచ్చాయి. అయన్నీ మనకు అవసరం లేదు గానీ, సో, ఇక్కడ పాయింట్ జెండర్ బేస్డ్ కాదు. ఎవరి మనస్సయితే ఎమోషనల్‌గా హై, లో అయిపోతుందో, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు క్యారీ చేసుకోలేకపోతారో, అక్కడ సప్రెస్ అయ్యే మనస్సు ఏదైతే ఉందో, ఆ మానసిక స్థితి కలిగిన వాళ్ళకి ఏదో ఒక పేరు అనాలి గాబట్టి అట్లా అంటున్నారు. అంతేగాకుండా ఎవరికైతే సంపద మీద వ్యామోహం, ఎప్పుడు చూసినా డబ్బు, డబ్బు, డబ్బు ఇది చేయాలి, అది చేయాలి, కంఫర్ట్స్, డబ్బు సంపాదించాలి, ఇంకేదో ఏదో అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళని వైశ్యులు అంటున్నారు. మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ కాదు. వేరే క్యాస్ట్‌లోకి ఎళ్ళిపోకండి. ఓకే. ఇంకొకటేంటి అనంటే తమస్సులో కూరుకుపోయి సెల్ఫ్‌గా డెసిషన్ మేకింగ్ రాకుండా ప్రతిదానికి పక్క వాళ్ళ పైన ఆధారపడే వాళ్ళని శూద్రులు అంటున్నారు. సో, ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ అనేది తీసేస్తే ఇలాంటి బిహేవియర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ పేర్లిస్తున్నారు. ఫస్ట్ పేరు పెట్టుకొని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేసుకోకండి. ఈ గుణం, ఈ ప్రవృత్తితో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని సో అండ్ సో పేరుతో అంటున్నారు. ఓకే. సో, బాగా చాపల్యంతో ఉండి డెసిషన్ మేకింగ్ లేకుండా ప్రతిదానికి లేజీనెస్ అడ్డయి అసలు పని చేయడానికి కూడా ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ గూడా నేను ఆదుకుంటాను అని అంటున్నాడు. అలాంటి వాళ్ళు గూడా నా మీద కొంచెం భక్తి చూపించినా, కొంచెం ప్రేమ చూపించినా వాళ్ళు గూడా నన్ను అందుకునే ఛాన్స్ ఉంది. సో, ఇదంతా హై థింకింగ్ ఆలోచించే వాళ్ళకే ఇట్లా ఉండి ఇంత సాధన చేసిన వాళ్ళకి అనేది కాదు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు గూడా కొంచెం నా గురించి పట్టుకున్నా వాళ్ళని నేను ముందుకు తీసుకెళ్తాను అని చెప్తున్నారు. ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తున్నాను అన్నట్టు. ఓకే. నెక్స్ట్. కిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః किं पुनर्ब्राह्मणाः पुण्याः భక్తా రాజర్షయస్తథా भक्ता राजर्षयस्तथा అనిత్యమసుఖం లోకం नित्यमसुखं लोकम् ఇమం ప్రాప్య భజస్వ మాం. इमं प्राप्य भजस्व माम् రైట్. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః. ఇంకా చెప్పాల్సిందేంటి వీళ్ళ గురించి? ఎవరి గురించి? పుణ్యాత్ముల గురించి, బ్రాహ్మణుల గురించి, భక్త రాజర్షయాః రాజర్షుల గురించి, వీళ్ళ గురించి ఇంకా చెప్పాల్సిందేంటి? వాళ్ళింకా ఈజీగా వచ్చేస్తారు. అంటే మళ్ళీ బ్రాహ్మణాః అంటే బ్రాహ్మణులు అనేది గాదు. ఆల్రెడీ ఎవరైతే చాతుర్వర్ణ్యం శ్లోకం విన్నారో వాళ్ళందరికీ క్లారిటీ ఉంటుంది. కావాలంటే మళ్ళీ వెళ్లి మళ్ళీ విని రండి. అయితే ఇక్కడ చెప్తున్నదేంటి అనంటే, ఎవరి మనస్సయితే సత్వగుణంలో నిండి ఉందో కంప్లీట్‌గా ఇంతవరకి సాధన చేస్తూ శాస్త్రం చెప్పిన శాస్త్రయుక్తంగా బిహేవ్ చేస్తూ వచ్చారో, వాళ్ళు సత్వగుణంలో నిరంతరం ఉండడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు బ్రాహ్మణ మనస్సు కలిగిన వారు. సో, ఆ బ్రాహ్మణులు ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయన తత్వాన్ని తెలుసుకుంటున్న రాజర్షులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే పుణ్యకర్మలు చేస్తూ ఉన్న పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో, ఇంకసలు వీళ్ళ గురించి చెప్పేదేముంది? ఆబ్వియస్‌లీ వీళ్ళందరూ గూడా నన్నే చేరుకుంటారు. వీళ్ళందరూ గూడా ఇంత భజించినా గూడా, ఇంత ప్రార్థించినా గూడా, ఈ అనిత్యం, అసుఖం లోకం నుంచి బయటపడతారు. ఇది గూడా రాసుకోండి బోర్డు పైన. ఒకటి నమే భక్తః ప్రణశ్యతి బోర్డ్ కొట్టించుకొని పెట్టుకోండి. నా భక్తుడు ఎన్నటికీ నశించడు. ఇంకోటి అనిత్యం అసుఖం లోకం. ఈ ప్రపంచం నుంచి ప్రతి సెకండ్ ఏం ఎక్స్‌పెక్ట్ జేసినా గూడా గుర్తుపెట్టుకోండి. అది అనిత్యం. శాశ్వతం గాదు. లేదు మాతాజీ మంచి హై బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నా. అనిత్యం. ఓకే. అనిత్యమైతే అనిత్యం. కొద్ది రోజులన్నా ఎంజాయ్ చేయనియండి మాతాజీ. ఏంటి మీ ప్రాబ్లమ్? అసుఖం. నీకు ఎట్టి పరిస్థితిలో అది సుఖాన్నివ్వదు. ఒక్కోసారి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకునేదాకా ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకుని ఓహ్! మా ఇల్లు వదిలేసి ఎక్కడికి రామండి. ఎవరన్నా వస్తారు తాళాలేసుంటే సేఫ్టీ లేదు. ఇంకెందుకు మనకి మనం బంగారు సంకెళ్ళేసుకున్నట్టేగా.
హో, అనిత్యం అసుఖం లోకం. ఎప్పుడైనా సరే ఏదైనా దొరకలేదా, దొరకకపోని, దొరికినా దానివల్ల అసుఖమే, దొరకకపోయినా అసుఖమే. సుఖమే లేదు. సుఖం లేని ప్రపంచంలో ఎంత వెతుకుతామో. ఎక్కడో పోగొట్టుకుందాం అనుకొని ఎక్కడో వెతికితే ఏమీ దొరకదు. ఆ ముసలమ్మ గుండు సూది గుడిసెలో పోడగొట్టుకొని స్ట్రీట్ లైట్ కింద వచ్చి వెతుక్కుంటుంది. మన పరిస్థితి అట్లా అవ్వద్దు. అందుకే అనిత్యం అసుఖం, ఇది ఎప్పటికీ శాశ్వతం కానిది, ఎప్పటికైనా దుఃఖాలనే ఇచ్చేది ఈ ప్రపంచం. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎవరికి దుఃఖాలు వస్తున్నాయి, ఎవరికి రాకుండా ఉంటున్నాయి? ఎవరన్నా ఉన్నారా దుఃఖాలు లేకుండా ఉన్నవాళ్ళు? అన్ని ఉన్న వాళ్ళు దుఃఖం అనుభవించి, ఏది లేని వాళ్ళు దుఃఖం అనుభవించి, అరే ఏంట్రా ఇది, ఆ ప్రపంచమే అంతా. నువ్వు ఉప్పుగడ్డ నోట్లో వేసుకొని తర్వాత ఎంత స్వీట్ తిన్నా కూడా అది ఏం టేస్ట్ రాదు, ఉప్పు టేస్టే వస్తుంది. అట్లా ఈ ప్రపంచం యొక్క క్యారెక్టరిస్టికే నశించిపోయేది, శాశ్వతం కానిది. ఇంకా దాంట్లో ఎంత వెతికినా అదే ప్రాబ్లం. కాబట్టి దీని నుంచి ఇంకా బయటపడే ఆ పరిస్థితే లేదు. కాబట్టి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మహాత్ములు పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రార్థించినా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను. లాస్ట్ శ్లోకం. మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం మత్పరాయణః. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. నవమోऽధ్యాయః. మన్మనా భవ మద్భక్తః. ఏం లేదు, ఓవరాల్ గా అన్ని ఆయన గురించే చెప్తున్నాడు. మొత్తం ఇది రహస్యం అని చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ మెయిన్ రహస్యం, మెయిన్ కీ ఏంటి? నీ మనస్సుని నాకు అర్పించు, ఫినిష్. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నాకు అర్పించు, నా భక్తుడివి కా. జనరల్ గా మన మనస్సు ఏదో ఒక దానికి భక్తి అయ్యి కూర్చుంటది. నా ఫోన్ అంటే నాకు ఇష్టం, ఇంకా ఫోన్నే ఆరాధించుకుంటూ కూర్చుంటాం. లేదా ఒక ఐటెం కొనుక్కొచ్చుకుంటాం, దానికే భక్తులమై కూర్చుంటాం. ఒక మనిషిని ఆరాధిస్తాం, ఆయన్నే ఆరాధించుకుంటూ కూర్చుంటాం, వాళ్ళకి భక్తులం అవుతాం కదా. అశాశ్వతమైన వాటికి భక్తులం అవ్వడం ఏంటి? నా భక్తుడివి అవ్వు, నన్ను ఆరాధించు, మధ్యాజీ మాం నమస్కురు, నాకే నమస్కారం చెయ్యు. ఇట్లా మామే వైశ్యసి యుక్త్వైవం, ఇట్లా నీ ప్రతి పని నా గురించి చేస్తూ ఉన్నప్పుడు, నన్నే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నప్పుడు, ఆత్మానం మత్పరాయణః. ఇంకేం చేస్తావు? అన్ని నా గురించే చేస్తున్నప్పుడు రిజల్ట్ కూడా నేనే అయ్యుంటాను. ఏదో ఒకటి ప్రపంచంలో తాత్కాలిక ఆనందాల గురించి చేస్తూనే ఉన్నాం, అదేదో ఆయన గురించే చేస్తే ఆయన్నే పొందుతాం. ఇంత కష్టం ఇంత పని మీద పెట్టి ఇంత టైమే అనుభవించే బదులు ఇంత మనస్సు అంతే ఆయన దాని మీద పెడితే అంత రిజల్టే వస్తుంది. సింపుల్. ఇదే విషయాన్ని అర్జునుడికి చెప్తున్నాడు. నువ్వు యుద్ధం చేస్తున్నా, ఈ పిచ్చి పనులు నువ్వు చేస్తున్నా అనుకొని ఏడ్చే బదులు లేచి నన్ను మనసులో పెట్టుకొని పని చేయి, చేస్తే ఏం జరుగుతుందో ఆ రిజల్ట్ కూడా నాకు అర్పించేయి. అర్పించేసినాక నీకొచ్చేది నేనే అని చెప్తున్నాడు. సో మనం ధర్మబద్ధంగా ఉండాలని ఫిక్స్ అయినప్పుడు మధ్యలో వచ్చే అడ్డంకాలకి భయపడకుండా ఆయన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది ఆయన్నే ఇస్తాడు. ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ఎక్స్ట్రా కూడా ఇస్తాడు. చిన్నపిల్లలు మంచిగా క్యూట్గా అనిపించారనుకోండి, వాళ్ళకి కావాల్సిందా, నీకేం కావాలి అని అడుగుతాం. నాకేదో అది కావాలి, ఇది కావాలి, ఆ కారు కావాలి, ఈ కారు, వీటితో పాటు ఇది కూడా తీసుకోరా అని ఎక్స్ట్రా ఇవ్వాలనిపిస్తుంది.
ఇట్లా క్యూట్ గా ఉండొచ్చు కదరా, నన్నే ప్రేమించొచ్చు కదా అని అడుగుతున్నాడు ఆయన. ఏమో ఇంతకంటే నాకేం వేరే చెప్పడానికి రావట్లేదు. ఏం లేదు, అంతా ఆయన కోసమే చేస్తూ ఉంటే ఆయన మనకి ఏమి ఇస్తాడు? సర్ప్రైజ్! ఏదో ఒకటి పెట్టుంటాడు మన కోసం. జస్ట్ వెయిట్ చేసి ఆయన ఇచ్చే దానికోసం ఎంజాయ్ చేస్తుంటే మనమే కష్టపడి కష్టపడి అది చేసి ఇది చేసి ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఇంట్లో లేడీసా వంట చేసి పని చేసి ఇవన్నీ వదిలేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి, అమ్మయ్య ఆమె ఏదో ఒకటి పెడుతుంది, ఏది పెట్టినా సరే అప్పుడు ఏదైనా సరే మనమైతే చేసుకోలేము, మనమైతే వదిలేసాం కాబట్టి హ్యాపీగా తీసుకొని తినొచ్చు కదా. అట్లా మనం ఎందుకు అన్ని కష్టాలలో నష్టాలలో ఇన్వాల్వ్ అయ్యి నేను సాధించాను, నేను చేయలేదు, నేను చేసినా కూడా నాకు రాలేదు, ఈ చక్రంలో తిరగడం. మైండ్‌లో స్పేస్ ఆయనకిస్తే, మైండ్‌లో ఆయనని నిలుపుకుంటే, కావాల్సినంత ఎక్స్‌ట్రా బోనస్ ఫ్రీడమ్ తోటి మనకి ఫ్రీడమ్‌ని ఇస్తాడు అని చెప్తున్నాడు. ఓకే. సో, ఈ విధంగా ఇదే రహస్యం. ఇంత ఓపెన్‌గా చెప్పారండి అంటే, చేస్తే కదా అర్థమైతది. చేస్తే అర్థమైతది. అంతే. టేస్ట్ చేస్తేనే అర్థమైతది. సో, ఈ విధంగా ఆయన మీద మనస్సు పెట్టి, ఆయనకే అన్నీ అర్పించి, ఆయన ఇచ్చేదాన్ని స్వీకరించి హాయిగా, ప్రశాంతంగా ముందుకెళ్తూ ఆయన అంటే మళ్ళీ ఆయన తత్వాన్ని గుర్తించి ముందు చెప్పాడు జ్ఞాన విజ్ఞాన సహితం అని చెప్పి. ఆ జ్ఞానంతోటి అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే. ఇంకా ఇంకా జీవితం మీద కూడా అవగాహన వస్తుంది. గేమే కానీ ఏ విధంగా గేమ్ ప్లాన్ చేశాడు ఆలోచిస్తుంటే వావ్! అననే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఓకే. సో, అట్లాగా ఆయన మీద దృష్టి పెట్టి అందరం ప్రశాంతంగా ముందుకెళ్దాము. ఓకే. సో, ఈ విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు మాట్లాడుకున్న భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగం నవమ అధ్యాయం. నవమ అంటే ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేది. ఈ విషయాన్ని తీసుకొని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రతి విషయంలో దేవుడు కొత్తగా మనకి గోచరిస్తూ ఉంటాడు. అర్థమైనట్టే ఉంటుంది. బట్ ఇంకా జీవితంలో డెప్త్‌కెళ్తూ ఉంటే ఇంకేదో కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో, దాన్ని మనం చేరుకోవాలి అని కోరుకుంటూ 10వ అధ్యాయం తొందరగా స్టార్ట్ పెట్టాలి అని కోరుకుందాం. హరి ఓం. ఈ చెప్పిన విషయాలన్నీ మననం చేస్తూ ఉండండి. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.